हरि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायैः आदाय तेनैव ददाखलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। ఓం శ్రీమాత్రే నమః శ్రీ పరబ్రహ్మణే నమః. రామాయణము అద్వైతం అధ్యయనం చేస్తున్నాము. అరణ్యకాండలో ఉన్నాము. ఇంతవరకు వచ్చినటువంటి విశేషం శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ రావటం, ఆమె ముక్కు చెవులు కోసేయటం. ఆ శూర్పణఖ తన అన్నయ్యనటువంటి కరుణి దగ్గరికి వెళ్ళింది. ఆ కరుణి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పుకుంటూ వచ్చేసేసింది. అక్కడ వాళ్ళు ఈ విధంగా ముగ్గురు ఉన్నారు. వాళ్ళు మహాబలవంతులు. వాళ్ళు అక్కడ ఒక అందమైనటువంటి స్త్రీ ఉంది, సీత అనేటువంటిది. ఇవన్నీ కూడా చెప్పేసింది. చెప్పేసి తనకు జరిగినటువంటి అవమానం అంతా చెప్పేసింది. ఆ చెప్పేటప్పటికీ ఆ కరుడు బాగా కోపం పొంది ఆయన 14 మంది మహావీరులైనటువంటి వాళ్ళని పంపించాడు. ఈ శూర్పణఖ 14 మంది సేనాపతులు అన్నమాట. వాళ్ళు గొప్ప పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. 14 మంది రాక్షసులు. వాళ్ళని తీసుకొని ఈ శూర్పణఖ ఈ పంచవటికి వచ్చింది. పంచవటికి వచ్చేసి అక్కడ ఇగో ఈ ఉన్నారే ఇక్కడ, వీళ్ళని చూపించింది. రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూపించి వీళ్ళని చంపేసేయాలి, మీరు వీళ్ళ నెత్తురు తాగుతాను నేను అనే విధంగా ఆమె అంటున్నది. సరే, ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషం ఏంటంటే పర్ణశాల దగ్గర వచ్చేసారు. వాళ్ళు అందరూ రాముడిని చూశారు. ఇప్పుడు ఒక విశేషం, ఆ సందర్భంలో లక్ష్మణుడితో అంటున్నాడు రామచంద్రమూర్తి, లక్ష్మణ, ముహూర్త కాలం సీత దగ్గర ఉండి ఈమెను రక్షించుము. ఒక ముహూర్త కాలం ఉండి రక్షించు. ఈ రాక్షసి వెంట వచ్చిన రాక్షసును సంహరిస్తాను అనేటువంటి లక్ష్మణుడు స్తథా ఆ విధంగానే అని చెప్పి సీతను రక్షించుడు. ఆమె చిన్న ధనుర్ధారి అయి అక్కడ పక్కన నిలబడ్డాడు. ధర్మాత్ముడైనటువంటి రాముడు ధనుసు ధరించి ఆ రాక్షసులతో ఇలా చెప్పుకున్నాడు. తాను ఎవరో తను ఏమిటో సంగతి ముందు చెప్పుకున్నాడు. అంటే డైరెక్ట్గా ఇక బాణం వేయలా, బాణం వేసే ముందు చెప్తున్నాడు. వీళ్ళు ఏదైనా అర్థం చేసుకుని పోతారేమోనని, అందుకోసమని తన యొక్క చరిత్ర చెబుతున్నాడు. మేము దశరథ కుమారులము, రామలక్ష్మణులము. ఈ భయంకరమైన దండకారణ్యంలో సంచరిస్తున్నాము, సీతతో వచ్చాము. మేము కందమూల ఫలాలను ఇవన్నీ తింటూ ఇంద్రియ నిగ్రహంతో ధర్మంగా ఆచరిస్తూ ఉన్నాము. ఈ వనంలో తాపసులుగా ఉన్నాము. తాపసులుగా అంటే ఎవరి జోలి పోవటం అని అర్థం. మా పనేదో మేము చూసుకుంటున్నాము. మీరు మమ్మల్ని ఎందుకు బాధించుతున్నారు? ఎందుకు
మా మీద యుద్ధానికి వస్తున్నారు. ఈ 14 మందితో అంటున్నాడు రామచంద్రమూర్తి. అంటూ మీరు పాపాత్ములు, అపకారం చేయువారు, నేను మిమ్మలను ఇప్పుడే యుద్ధంలో సంహరిస్తాను అని ఋషులకు కూడా ప్రతిజ్ఞ చేశారు, రాక్షస సంహారం చేస్తానని. కాబట్టి దుష్ట రాక్షసులారా అక్కడనే ఉండండి, లేకుంటే మీ ప్రాణాలపై ఆశ కలిగి ఉంటే వెంటనే పారిపోండి అని అన్నాడు. ముందు హెచ్చరిక చేసి చెప్పేశాడు. అని అంటే ఇంక వాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఈ మాటలు లెక్క చేస్తారు, లెక్క చేయరు కదా. వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మహత్యా పాతకులు ఆ 14 మంది. అంటే ఏంటి, ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఆ ఋషులు తినేటువంటి వాళ్ళు వీళ్ళు. వారు కోపంతో అంటున్నారు, మహాత్ముడైనటువంటి కరుడు, చూడండి వాళ్ళకి మహాత్ముడు ఆ కరుడు, ఆ కరుడు మా ప్రభు, ఆయనకు నీవు కోపం కలిగించావు కాబట్టి నిన్ను ఇప్పుడే యుద్ధంలో సంహరించేస్తాం. మా ముందు నీవు నిలవలేవు, నీవు ఒక్కడివే, మేము 14 మందివి. ఇక్కడ చూసుకోండి, మరి ఎంత సామాన్యంగా మరి 14 మంది ఉన్నారట, తను ఒక్కడేట. ఆ ఎదురు ఉన్నటువంటి శక్తి అంటే పాపం తెలియదు వీళ్ళకి. మేము 14 మంది ఉన్నామని అనుకుంటున్నాడు. నీవు మాతో యుద్ధం చేయలేవు, మేము పరిఘలము, శూలాలు, గండ్రగొడ్డళ్ళు అవి ఇవి మొత్తం ఎన్ని తెచ్చుకున్నాము, వీటితో ప్రయోగిస్తాం. ఇక నువ్వు ధనుస్సు కూడా వదిలేసి పారిపోతావు, ఏమనుకుంటున్నావు మేము అంటే అని వాళ్ళ యొక్క గొప్పతనం అంతా చెప్పుకుంటూ వచ్చేసారు. అట్లా చెప్పుకొని చేసి రాముడు వాటిని అన్నింటినీ ఇంకా వాళ్ళు ప్రయోగించేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేసేస్తుంటే రాముడు బాణాలు వేస్తుంటే అవి ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి. ఇక ఆ తర్వాత రాముడు 14 బాణాలు వేశాడు. 14 బాణాలు, 14 ఉంది కదా, 14 బాణాలు. ఆ 14 బాణాలు ప్రయోగిస్తే అవి ఇంద్రుడు వజ్రాయుధంలాగా ఉన్నటువంటి ఆ బాణాలు వాళ్ళ యొక్క రొమ్ములలో దిగబడి చీల్చుకొని అది చివరికి వెళ్ళి ఆ 14 బాణాలు భూమిలోకి దిగబడ్డాయి. అనగా వీళ్ళ శరీరం అంతా తూట్లు పడిపోయింది, కింద పడ్డారు, నెత్తురు గారిపోతుంది, ఆ నేల పడిపోయి చచ్చిపోయినారు వీళ్ళు. శూర్పణఖ మాత్రం పక్కన చెట్టు పక్కన కూర్చొని చూస్తున్నది. చూసింది, తన కళ్ళారా చూసింది, యుద్ధం ఎట్లా ఉందో సంగతి చూసింది కళ్ళారా. చూసి అమ్మో భయంకరంగా ఉంది అని ఇంకా పటాపట పరిగెత్తుకుంటూ పోయింది. ఈ పరిగెత్తుకొని ఎక్కడికి పోయింది, శూర్పణఖ ఎక్కడికి పోతే కరుడు దగ్గరికి పోతుంది. ఈ కరుడు దగ్గరికి పోయి కొంచెం కరుణ్ణి కొంచెం అలా అలా మాటలతోటి కాస్త అవమానపరుస్తున్నట్టు ఏదైనా మాట్లాడితే వాడిని కాస్త లేపాలి, బాగా చురుకుముట్టాలి అట్లా. అందుకని ఆ మాటల్ని ప్రయోగిస్తున్నది. నువ్వేం గొప్పవాడివయా, నువ్వేం చేతగాని వాడివయా, అట్లా అంటే వాడి కోపం వస్తుంది. అట్లా ఈ శూర్పణఖ కరుడి దగ్గరికి పోయి ఇక కూర్చొని మళ్ళీ ఏడుస్తూ కూర్చున్నది. కరుడి దగ్గర ఏడుస్తూ కూర్చున్నది. ఏమిటో ఏడుస్తున్నావు, ఇప్పుడే కదా నేను 14 మందిని పంపించాను నీ వెంట, ఎందుకు ఏడుస్తావు, ఏడవాకు అంటున్నాడు. ఏం ఏడవమంటావు, నువ్వు పంపించిన 14 మందిని రాముడు చంపేశాడు అన్నాడు. 14 మందిని చంపేసేసాడు. ఇది ఏమిటంటే ఇక ఓ కరుడా, నిశాచరుడా, నీవు నా యందు ఆ రాక్షసుల యందు దయ ఉంటే, నీకు శక్తి తేజస్సులు ఉంటే ఈ దండకావనంలో నివసించుతున్నటువంటి ఆ రాక్షస కంటకుడైన రాముణ్ణి చంపేసేయి. అది నీవు నా మీద దయ గనక ఉంటే, నువ్వు పెద్ద రాక్షసురాజు అయితే, నువ్వు పెద్ద వీరుడు అయితే, నువ్వు పెద్ద యూధుడు అయితే వెంటనే ఈ క్షణంలోనే వాడిని చంపేసి ఇది అంటుంది. అనేటప్పుడు ఇక తర్వాత నీవు నా శత్రువైన రాముని సంహరించకపోతే నేను ఏమాత్రము సిగ్గుపడక నీ ఎదుటనే ప్రాణములు వదిలేస్తాను, చస్తాను అన్నది. చూసుకోండి ఏ విధంగా ఉంటున్నది కరుణ్ణి. నువ్వు రాముని చంపకపోతే నీ ఎదుట నేను చస్తాను. ఎంతటి ఇది పట్టుబట్టిందండి. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ స్త్రీ బుద్ధి ఏంటిది, రాక్షస బుద్ధి. ఇక్కడ అర్థం స్త్రీ బుద్ధి అంటే రాక్షస స్త్రీ అని అర్థం. అది ఈ ప్రళయం తెచ్చిపెట్టింది. ఏదండి చివరికి ఈమె కారణంగానే కుటుంబం అంతా నాశనమైంది. అసలు విషయం ఏంటంటే దీనిలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ చెల్లెలే మొత్తం కుటుంబం మొత్తం నాశనం చేసింది. ఏంటి, ఈ
రాముడు కరుడు ఇక్కడి నుంచి యుద్ధం మొదలైంది. మొదలైందా అంతటితోటి పోయి ఊరుకున్నదా? కరుడు పోయిన తర్వాత మళ్ళీ రావణాసుడు దగ్గర పోయింది. రావణాసుడు పోయి రావణాసుడు రెచ్చగొట్టింది. రావణాసుడు రెచ్చగొట్టేటప్పుడు వాడికి ఉన్నటువంటి ఆ లౌల్యం ఉంది కదా, స్త్రీ లౌల్యం, దాంతో పెరుగుతుంటూ వచ్చేసాడు. దాంతో ఏమైంది, చివరికి మొత్తం రాక్షస వంశం మొత్తం నాశనం అయిపోయింది. ఎవరి కారణంగా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్ల, ఆ ఆడపిల్ల కారణంగా నాశనమైంది. చూసుకోండి ఏ విధంగా చేస్తున్నదో. ఇది ఏమిటంటే రాక్షస లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ పని చేస్తారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ అధర్మము మీద ఉండటమే వాళ్ళ యొక్క పని. వాడు మగవాడైనా సరే, స్త్రీ అయినా సరే, ఈ రాక్షసుల పని అదే పని. అందుకనే ఈ రాక్షసుల్ని సంహరించడం అనేటువంటిది. ఇది లేకపోతే ధర్మ సంస్థాపన జరగదు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఏమిటి ఆ ధర్మం అంటే? శబ్దమే ధర్మం. శబ్దం అంటే వేదం. వేదాన్ని రక్షించాలి. వేదంలో ఏది చెప్పాడో అది రక్షణ చేస్తూ ఉండాలి ఆ పరమాత్మ. ఆ వేదానికి ఎప్పుడైతే ఈ ప్రమాదం వచ్చి పడుతుంటుందో అప్పుడు ఆ పరమాత్మయే తను తాను సృష్టించుకొని వచ్చి రక్షణ చేస్తుంటాడు. అదే మనకు ఆ 2 శ్లోకాలు. అందుకని ఆ వేద ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత ఆయనకున్నది. ఎందుకంటే వీళ్ళు ఈ రాక్షసులందరూ కూడా యజ్ఞయాగాది క్రతువుల్ని పాడు చేయటం, పైగా ఈ తపోనిష్టల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ తినటం, ఈ విధంగా ఏం చేస్తున్నారంటే మహాపాపం చేస్తూ ఈ విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని రక్షించాలి. కాబట్టి రాక్షస సంహారం చేయాలి. ఆ రాక్షస సంహారం చేయడానికి వచ్చేసాడు ఇది అని ఇక్కడ విషయం తెలుసు. ఇప్పుడు కరుణ్ణి వీళ్ళని చంపేసేయాలి. ఇప్పుడు దానికి కార్యక్రమం శూర్పణఖ ఇక మళ్ళీ ఆ కరుడితుడి చెప్పిందనమాట. నువ్వే మనవాడివయ్యా, ఏమిటి నువ్వు కానీ చంపకపోతే వాడిని, ఆ రాముడిని దగ్గర చంపకపోతే నేను ఇక్కడే చచ్చిపోతా నేను, కాబట్టి నీవు ఎదుటినే తొందరగా పోయి వాడిని చంపేసేసి అని అంటున్నాడు. అనేటప్పటికీ ఆ యుద్ధంలో సైన్యంతో కూడిన వాడవైన మహాత్ముడైన రాముని ఎదుట నిలువలేవు. ఇక వీడిని ఎక్కిస్తున్నది. నువ్వేం పనికి వస్తావా, రాముడు ఒక్కడే అయినా కానీ రాముడు తలుచుకుంటే నువ్వు అసలు నిలవలేవు అని ఈ విధంగా అంటుంటే వాడికి ఏది పౌరుషం పుడుతుంది. వాడి పౌరుషం ఎక్కించడం కోసం ఈ విధంగా చెబుతున్నది. అంటూ ఏమన్నది అంటే దీనిలో ఒక మాట చూసుకోండి ఎలా దొర్లిందో. నిశాచర ఆ కరుణ్ అంటున్నది, రాముని ఎదిరించు శక్తి కానీ తేజస్సు కానీ ఉన్నతో దండకారణ్యంలో నివసించు రాముని సంహరించుము. నీవు బలము లేని వాడవు, అల్ప పరాక్రమం కలవాడు, ఇటువంటి నీకు ఇక్కడ నివాసం ఎందుకు? బంధుగణంతో శీఘ్రంగా జనస్థానానికి వెళ్ళిపో అని చెబుతూ ఇంకేమంటున్నదంటే, నీవు రాముని వెంటనే రామునిచ్చే, ఇక్కడ ఒక మాట అంటున్నదండి పొరపాటు ఇది ఇక్కడ అంటే శూర్పణ యొక్క నోరు చూసుకో ఎట్లా ఉండదో. ఇది ఏంటంటే కొంతమంది ఏమో చెప్తే చండాలకు నోరు అండి వీడిది అంటుంటారు, చూశారు. అసలే చండాలకు ఇది. ఆ చండాలకు నోరు వస్తున్నది, చూసుకుంటే ఎలా వస్తున్నదో. ఆ కరుణ్ ఏమంటున్నదంటే, నీవు రామునిచే వెంటనే నశించగలవు, తదాస్తు అయిపోయింది. ఏ మాట అనకూడదు ఆ మాట అంటుంది. నీవు రామునిచే వెంటనే నశించగలవు. దశరథ కుమారుడైన రాముడు మహాతేజస్సు కలవాడు, అతని సోదరుడు లక్ష్మణుడు మహాపరాక్రమశాలి, అతడే నా ముక్కు చెవులు కోశాడు. ఈ విధంగా పెద్ద పొట్టగల శూర్పణగా ఉదరము బాదుకొనుచు అనేక విధముల దుఃఖిస్తూ ఉంది. అంటే పైకి ఏంటంటే ఆ కరుణ్ణి బాగా ఉక్రోషం పెంచాలని, నేను చంపేస్తాడు రాముడు, మరి ఏమనుకుంటున్నావు అది ఎట్లా అన్నట్టుగా చంపేశాడు. చూసుకోండి దీని బుద్ధి ఎట్టుందో, దీని లక్షణాలు ఎట్టుందో, చివరికి అదే జరిగింది అని తన ఉద్దేశం ఏంటంటే కరుణ్ణి కాస్త పౌరుషం ఎక్కిస్తే వీడు పరిగెత్తుతాడు పోయి యుద్ధానికని. సరే కరుడు రాముని మీదకి రావటం, ఇంకా దీంతో ఈ సందర్భంలో అవమానము కలిగిన కోపమును విముడ్చుకుంటూ ఇంకా కష్టంగా ఉన్నది కదా ఎవరికి? ఆ కరుడికి. మానవుని జీవితము, మానవుడు అంటున్నాడు అంటే కరుడు అంటున్నాడు. కరుడు దృష్టిలో మానవుడు అనేటువంటి వాడు ఎటువంటి వాడో చెబుతున్నాడు.
మానవుని జీవితము క్షణకాలం, ఆయుష్ చాలా తక్కువ. మానవ మాతృడైన రాముని నేను లెక్క చేయను. అతడు తాను చేసిన దుశ్చర్యలకు తగిన ఫలితములను ఇప్పుడే అనుభవిస్తున్నాడు, అనుభవించబోతున్నాడు. ఇంకా కాసేపట్లో అనుభవించబోతున్నాడు. అతడు ఇప్పుడు ప్రాణములను విడుచును, దుఃఖించకము. శూర్పణఖ భయపడకము. నేను రాముని అతని సోదరుడు లక్ష్మణుని ఇప్పుడే యమ గృహమునకు పంపివేస్తున్నాను. శూర్పణఖ అల్ప ఆయుర్దాయుడైన రాముని యుద్ధంలో గండ్రగొడ్డలిచే నరికి వేయుదును. వీటి దగ్గర ఒక పెద్ద గండ్రగొడ్డలి ఉంది, దాన్ని చూస్తేనే భయం వేస్తుంది అనమాట. గండ్రగొడ్డలితో నరికి వేయుదును. వీడి గతి ఏమవుతుందో యుద్ధంలో అప్పుడు తెలుస్తుంది వీడికి, ఆ గొండ్రగడ్డలు ఏమైందో అప్పుడు. అతని వెచ్చని రక్తాన్ని తాగుతాను, చూసుకో. నా మాటలంటే ఏమనుకున్నావు మూర్ఖురాలు అశ్వర్పణక, నీకేం తెలుసే నీకు అసలు, నేనంటే ఏం నీకేం తెలుసు, చూసుకో నా సంగతి, నా పరాక్రమం అని అన్నాడు. అని ఆ వెంటనే అప్పుడు ఏం చేశాడంటే సేనాపతిని పిలిచాడు కరుడు, తన సేనాపతి. ఆ సేనాపతి పేరు ఏంటంటే త్రిశూరుడు. ఆ త్రిశూరుడు దూషణుడు. ఆ దూషణుడు అనేటువంటి సేనాపతిని పిలిపించాడు. అతను ఇక చెప్పాడు అనమాట ఆ సేనాపతి తోటి, ఇక సైన్యాన్ని తీసుకొని నువ్వు వెళ్ళరా. ఎంతమంది సైన్యం ఉన్నారంటే 14,000 మంది ఉన్నారు. వీళ్ళు భయంకర రాక్షసులు. వీళ్ళని తీసుకొని యుద్ధంలోకి వీళ్ళు ఎలా ఉంటారని నల్లని మేఘం లాంటి వాళ్ళు. ఆ రూపం కూడా వర్ణిస్తున్నాడు చూడండి, నల్లని మేఘం లాంటి వాడు. నల్లగా అంటే నల్లని మేఘలు నల్లంగా ఉన్నారనంటే భయం అనమాట. అట్ట వాళ్ళని చూస్తేనే భయం అని. వీళ్ళు ఏంటంటే ప్రజల్ని హింసించేటువంటి వాళ్ళు, లోకాలను కూడా హింసిస్తారు వీళ్ళు. గర్వం కలిగినటువంటి వాళ్ళు. సేనాపతి వెంటనే రథం సిద్ధం చేసుకో, అన్ని రెడీ చేసుకో, అన్ని ఆయుధాలన్నింటినీ. రణకోవిదుడైన దూషణుడా, దుర్వినీతుడైన రాముని సంహరించుడు సైన్యమును ముందు నడుపుకుంటూ వెళ్ళిపో అని చెప్పి ఆ కరుని నా రథం కూడా సిద్ధం చేయి అనేటప్పటికి ఆ కరుని రథం కూడా సిద్ధం చేశాడు. ఆ కరుని రథం ఎట్లుంటే సూర్య రథం వలె ఉన్నది, బాగా ప్రకాశిస్తున్నది, చాలా గొప్పవాడు. ఏమిటంటే ఈ కరుడు రావణాసురుడు అంతటి వాడు. రావణాసురుడు ఎంతటి వాడు వీడంత. అంటే వీడు చిన్న రావణాసురుడు, వాడు పెద్ద రావణాసురుడు. ఇదనమాట. లోక కంటవులు వీళ్ళిద్దరు. అందువల్ల ముందు వీడిని చంపేసేయాలి ఈ కరుణ్ణి. కాబట్టి ఇక్కడ ఆ ఉత్తమాశ్వాలు కట్టుకున్నాడు, ఈ రథాన్ని కట్టుకున్నారు, ఈ బయలుదేరారు. ఆ రాక్షస సైన్యం మహాధ్వని చేస్తూ మహావేగంతో జనస్థానం నుండి బయలుదేరింది. వారు మహాక్రూరులు, మరియు భయంకరులు. వారి చేతుల్లో ముద్గరాలు, పట్టిసములు, శూలములు, గంటగొడ్డళ్ళు, ఖడ్గములు, చక్రములు, తోమరములు, శక్తులు, మహాపరికలు, మహాధనుస్సులు, గదలు, కత్తులు, రోకళ్ళు, ఇన్నే అన్నే వజ్రాయుధములు, ఇటువంటివన్నీ తీసుకొని ఆ రథం మీద పెట్టుకొని బయలుదేరారు. ఆ వస్తున్నది అనమాట. ఆ సైన్యం వెంట కరుణ రథం కూడా వెళ్ళింది. కరుణ రథము వాళ్ళ 14,000 మంది వీళ్ళందరూ కూడా వస్తుంటే అష్టదిక్కులో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయిట. మహాభయంకరంగా ఉంది. అప్పుడు ఆ సందర్భంలో ఎలా ఉందంటే పిడుగులు పడ్డట్టుగా ఉన్నదిట. ఆ సందర్భంలో ఇప్పుడు చెబుతున్న దుశ్శకునములు కనపడుతున్నాయి. కరుడికి దుశ్శకునాలు కనపడుతున్నాయి. దుశ్శకునములు కనపడ్డప్పుడు అంటే నువ్వు పోతావురా అని అర్థం. కరుణ సైన్యం బయలుదేరితే వస్తుంటేట ఆ సందర్భంలో ఇక్కడ ఆ కరుణ సైన్యం బయలుదేరిన ఆ సైన్యం మీద గాడిద రంగు వంటి రక్తమును మేఘము వర్షించెను. అదిట రక్తం. మేఘం నీళ్లు వర్షించాల్సింది రక్తాన్ని వర్షించింది. ఆ గుర్రములు ఉన్నాయే ఆ రాజవీధిలో చుట్టుబాటు పడుతూ ఉన్నాయి. అన్ని అపశకునాలే వాడికి. ఇన్ని అపశకునాలు వస్తున్నాయి. అపశకునాలు వస్తుంటే ఇంకా వీడు ఏం చేస్తున్నాడు అనమాట, ఆ విధంగానే మొండిగా బయలుదేరి వస్తున్నాడు యుద్ధానికి. ఇది ఎలా ఉన్నది అని అంటే ముందుగానే చెప్పేసేసాడు. అనగా అర్థం ఏంటి, దుశ్శకునములు ఎవరికి కనపడ్డాయి? కరుడికి. కాబట్టి కరుడు పోతాడు అని అర్థం. ఇట్లా ఈ విధంగా సరే వీళ్ళు ఈ కరుడు 14,000 మంది రాక్షసులతోటి వచ్చేసేసాడు. ఇక్కడ విశేషం చెబుతున్నారు అనమాట. ఏమిటంటే ఇక్కడ కరుడు సైన్యంతో పలికిన వచనాలు చెబుతున్నాడు. కరుడు సైన్యానికి ఒక ఆర్డర్స్ ఇస్తున్నాడు. లోపలేమో భయం వాడికి,
కరుడికి. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఎందుకు భయం అంటే దుశ్శకునాలన్నీ కనపడ్డాయి. ఇది లోపల అసలు పైకి నవ్వుతూ అంటున్నాడు సైన్యంతో, ఈ అపశకనములు భయంకరంగా ఉన్నాయి, కానీ నేను మహాపరాక్రమశాలిని మరియు బలవంతుడను. దుర్బలులను లెక్క చేయనట్లే నేను ఈ అపశకునములను ఏమాత్రము లెక్క చేయను అంటున్నాడు. కొంతమంది ఏంటంటే అపశకునాలు ఎదురుగా వస్తే ఇంట్లో కాసేపు కూర్చొని మళ్ళీ వెళుతుంటారు, అపశకునం వచ్చింది అని. వీడు అట్ట కాదు, అపశకునం వచ్చింది నేనంటే ఏమనుకున్నారు అని మహావీరుణ్ణి అని అనుకుంటున్నాడు. నేను పదునైన బాణములతో ఆకాశం నుండి నక్షత్రాలను కూడా రాల్చి కింద పడేస్తా. ఒక బాణం వేసానంటే ఒక నక్షత్రం రాలి కింద పడుతుంది, ఏమనుకున్నారు నేనంటే అని సైన్యానికి బాగా తన పరాక్రమం అంతా చెప్పుకుంటూ కూర్చున్నాడు. బలగర్వితుడైన రాముని అతని సోదరుడు లక్ష్మణుని నా తీక్షణ బాణములతో సంహరించేస్తాను చూసుకో అని నా సోదరు శూర్పణఖను అవమానపరిచారు చూసుకో, ఆమెకు వీళ్ళ రక్తం ఇస్తాను తాగేస్తుంది అని అంటున్నాడు. చూసుకోండి, ఈ మాటలు చూసుకోండి అంటున్నాయో. ఇది మీకు ప్రత్యక్షంగా తెలిసినదే, నేను అసత్యం పలకటం లేదు, చూసుకో చంపేస్తాను, అసత్యం పలకటం లేదు, నిజం పలుకుతున్నాను. నేను ఆగ్రహించానంటే ఐరావతంపై సంచరించు వాడు కూడా అనగా ఇంద్రుడు కూడా భయపడాల్సిందేను. ఎందుకంటే వాస్తవానికి ఎంత క్రితం ఇంద్రుడు కూడా భయమే వీడికి. అందుకనే ఇంద్రుడు వచ్చి అగస్త్యుడి దగ్గరకు వచ్చి ఈ బాణాలు ఇచ్చిపోయినాడు, వాడిని చంపవాలి అని. రామచంద్రమూర్తికి ఇవ్వండి అని నేను అగస్త్యుడికి ఇచ్చిపోయినాడు. అంటే ఒకప్పుడు ఇంద్రుడిని భయపెట్టాడు, ఇంద్రుడు కూడా భయపడతాడు వీడు కరుడు అంటే. అంత వాడనమాట వీడు, అంత దుష్టుడు వీడు. ఈ దుష్ట మానవులు నాకు ఒక లెక్క. ఈ విధమైన కరుణ మాటలు వినే సైన్యము మృత్యుపాశముచే బంధింపబడి అజ్ఞానముచే మహాసంతోషముతో ఉండెను. వీళ్ళందరూ మృత్యుపాశముతో బంధింపబడ్డారు, అది తెలుసుకోకుండా మహాసంతోషంతో ఉంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక చిత్రం, ఒక మళ్ళీ సీన్, మళ్ళీ సినిమాలో ఎటైతే దృశ్యకావ్యం కదా. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం జరుగుతున్నది అంటే, దేవతలు ఆకాశంలో పైన ఉండి చూస్తున్నారు, వాళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరబోతున్నది, ఈ కరుడు పోవాలి అదనమాట. దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు, చారణులు అందరూ కూడా ఆ పైన ఆకాశంలో నిలబడి వాళ్ళు చూస్తూ వాళ్ళు అనుకుంటున్నారు, ఒక స్వస్తి వచనాలు పలికారు. ఇప్పుడు మహాయుద్ధం జరుగుతున్నది కాబట్టి స్వస్తి గో బ్రాహ్మణేభ్య శుభం భవతు లోకా సమస్త సుఖినో భవంతు అని స్వస్తి వచనాలు చెబుతున్నారు. గోవులకు, బ్రాహ్మణులకు, సమస్త జనులకు అందరికి కూడా సమస్తము సర్వ శుభములు కలుగుగాక. ఈ సందర్భంలో ఇప్పుడు చక్రధారి అయిన మహావిష్ణువు యుద్ధమున సమస్త అసుర శ్రేష్ఠులను జయించిన విధముగా, అంటే సాక్షాత్తుగా విష్ణువు సంహరించున్నాడని అనకుండా ఇక్కడ ఒక మాట పెట్టాడు. విష్ణువు ఎప్పుడైతే అట్ట సంహరించాడో చక్రం చేత, అట్టనే రామచంద్రమూర్తి సంహరిస్తున్నాడు అన్నాడు. ఇది ఎట్ట ఉంది అంటే సంహరించింది ఆయనే, అది ఆయనే వచ్చింది సంహరించడానికి వీళ్ళని. ఇదేనమాట, విష్ణువు ఏ విధంగా సంహరిస్తున్నాడో అట్లా ఈ విధంగా రామచంద్రమూర్తి సంహరించడానికి సిద్ధమైనాడు. వీళ్ళందరూ ఎవరో తెలిసిన కరుడు పులస్త్య వంశీయులు అని మాట చెప్పారు. పులస్త్య వంశీయులు అనేటువంటి దానిలో ఈ రావణాసురుడు నలుగురు ఉన్నారు, అట్లనే ఇదిగో వీళ్ళు కూడా పులస్త్య వంశీయులే, ఈ ఖరదూషణాలు వీళ్ళు. ఈ పులస్త్య వంశీయులను మొత్తాన్ని నాశనం చేసి పారేశారు. ఈ పులస్త్య వంశీయులు అందరూ దేని అనుకుంటారు, రాక్షస లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు, అది అర్థం. పులస్త్య అనేటువంటి వాడు ఎవరయ్యానంటే పులస్త్య బ్రహ్మ, అంటే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి కుమారుడు. వాడికి చతుర్ముఖ బ్రహ్మగారి కుమారుడు కదా పులస్త్య బ్రహ్మ, ఆయన బాగానే ఉన్నాడు. వాళ్ళ తర్వాత వచ్చినట్టు సంతానం అంతే విశ్రముడి దగ్గర నుంచి వీళ్ళు చండాలం పట్టారు. అది అక్కడ దాకా బ్రాహ్మణులే వీళ్ళందరూ, వేదాలు ఇవన్నీ చదువుతున్నారు, కానీ వీళ్ళకైనా దుష్ట లక్షణాలు వచ్చిపడ్డాయి. ఆ కథ అంతా తర్వాత ఉన్నది లేదు. ఇక్కడ విశేషం ఏంటనమాట, పులస్త్య వంశువుల రాక్షసులను జయించుగాక. ఈ విధంగా దేవతలు పలుకుతూ ఆయుష్టు తీరిన రాక్షసులను చూచారు. అయిపోయింది, వీళ్ళకి సమయం వచ్చేసేసింది అని అనుకుంటున్నారు. కరుణ వెంట రాక్షస వీరులు బయలుదేరారు. అందరూ కూడా వాళ్ళ పేర్లు కూడా ఇచ్చాడు, రాక్షస వీరుల పేర్లు కూడా. ఆ రాక్షస వీరులు కరవీరాక్షుడు, కాలకార్మికుడు, మేఘమాలి, మహామాలి, రుధిరాసనుడు. రుధిరం అంటే నెత్తురు దాగేటువంటి వాడు.
వాళ్ళ పేర్లు కూడా ఎట్లుంటే భయంకరంగా ఉంటాయి, అంటే సౌమ్యంగా ఉండవు. ఎందుకంటే వాళ్ళు అసలు సౌమ్యం అనేది వాళ్ళ ఎరగరగా, అది పేర్లను బట్టే వాళ్ళు ఉంటారు అట్లా అట్లా విధంగా. సరే, వీళ్ళందరూ కరుడు వెంట ఓ మహాసైన్యం 14,000 మంది మహా ఆయుధాలు ధరించి, ఇక ఏముంది కాసేపట్లో రామచంద్రమూర్తి అయిపోతాడు అని అనుకుంటున్నారు. పాపం కలలు కట్టున్నారు. వీళ్ళు అయిపోతారు సంగతి తెలియదు పాపం వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ రాముడి సంగతి, యుద్ధ సన్నద్ధుడు ఇప్పుడు అవుతున్నాడు రాముడు. ఇక్కడి నుంచి మనకి విశేషం రాబోతున్నది. ఇక్కడ ఏమిటంటే రామలక్ష్మణులు ఈ విధంగా ఉత్పాతాలన్నీ చూశారు. ఏమిటనమాట, ఈ అపశకునాలు అవన్నీ చూడండి. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏంటంటే రామచంద్రమూర్తి యొక్క దక్షిణ భుజము అదిరింది. అది అంటే మగవాళ్ళకి కుడి భుజము కుడి వైపు అదిరితే శుభ సూచకం, అది అర్థం. ఇప్పుడు యుద్ధం ప్రారంభం కాబోతున్నది కదా, అది ఇక్కడ ఆ విషయం మాట్లాడతారు. రామాయణంలో ఎక్కువగా సాముద్రిక శాస్త్రాలు శకునాలకి ఇదిగో మనకి శకునాలు రకరకాలు ఉంటాయి. వీటన్నిటికీ ఒక 10-15 రకాలు ఉన్నాయి దీనిలో, రామాయణంలో ఉన్నాయి. కుడి భుజం అదిరితే శుభం. మంచి పక్షి గనక ఆ చెట్టు మీద కూర్చొని గనక కోత కోసిందంటే శుభం, అది తన సుందరకాండలో వస్తుంది. ఇట్లా ఈ విధంగా కొన్ని శకునాలు ఉన్నాయి దీనిలో. అట్లనే ఇక్కడ శకునం చెప్పాడు, ఆయన దక్షిణ భుజం అదిరింది, సరే మనకు విజయం సంప్రాప్తిస్తుంది అనేటువంటి విషయం వీళ్ళు తెలుసుకున్నారు అనమాట. ఇది దక్షిణ బాహు మాటి మాటిగా అదురుతున్నది, మనకు జయము శత్రువునకు అపజయము దగ్గరలోనే ఉన్నది అని ఈ విధంగా అంటూ ఆ లక్ష్మణుడితోటి, నీ వదనము కాంతివంతంగా ఉన్నదిరా లక్ష్మణ, ప్రసన్నంగా ఉన్నది. ఎవరి ముఖం కాంతి విహీనంగా ఉంటుంది వాళ్ళు ఓడిపోయేవాళ్ళని, కానీ నీ ముఖం బంగారు కాంతి బ్రహ్మాండంగా ఉన్నదిరా, కాబట్టి మనం గెలుస్తాం, అది చెబుతున్నాడు. కాబట్టి ఈ విధంగా చెప్పేసి క్రూర కర్మలు చేయు ఆ రాక్షసుల భేరీల మహాధ్వనులు వస్తున్నాయి, వినపడుతున్నాయి. వస్తున్నారు, ఇంకా 2-3 మైళ్ళ దూరంలో ఉన్నారు. వాళ్ళు పెద్ద అరుపులు అరుచుకుంటూ ఢంకాలు ఓగించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ విశేషం అనమాట. ఏ లక్ష్మణ, నీవు ధనుర్ధారివై సీతను వెంట తీసుకుని వెళ్ళి ప్రవేశింపశక్యము కాని అరణ్యంలోని పర్వత గుహలో ఉండుము. ఇది వాళ్ళు వచ్చారంటే ఏంటనంటే, మనం ఇటు సీతను రక్షించుకుంటూ ఇవన్నీ ఉండాలి, మరి వాళ్ళు బాణాలు వేస్తారు కదా, అందుకని సీతను రక్షించుకోవాలి. కాబట్టి నువ్వు సీతను తీసుకుని వెళ్ళి పర్వత గుహలో తోడు కూర్చోరా అన్నాడు అని చెప్పాడు. అప్పుడు అంత క్రితం ఏమన్నాడంటే లక్ష్మణస్వామి, అన్నయ్య నేను వీళ్ళందరినీ చంపేస్తాను అన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఆ మాటగా అంటున్నాడు అనమాట, ఏ లక్ష్మణ, నీవు రాక్షసులు సంహరిస్తాననే మాట అన్నావు కదా, అది నాకు ఇష్టం కాదు. ఏదో ఇప్పుడు లక్ష్మణ, నీవు ఇప్పుడు నేను నా పాదాలపై ఒట్టు పెట్టుకొని మరి చెబుతున్నా, నేను చెప్పిన పని చేయి. ఇప్పుడు ఏమిటంటే సీతను తీసుకొని వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు అని చెప్తాడు. ఇమీడియట్ గా చకాచకా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఇంకొక 5 నిమిషాల్లో వాళ్ళు వచ్చేస్తున్నారు అని. సూర్యుడవు బలవంతుడు, నీవు రాక్షసులు సంహరించగలవు, నాకు తెలుసు ఆ సంగతి, కానీ మరి సీతను రక్షించాలి కదా, సీతను రక్షించే బాధ్యత నీది, నేను రాక్షసుల సంగతి నేను చూసుకుంటా. సరే, రాక్షసులందరినీ నేనే స్వయంగా సంహరిస్తాను లక్ష్మణ, సరే బయలుదేరు అన్నాడు. అనేటప్పటికల్లా వెంటనే క్షణంలోనే సీతను తీసుకున్నాడు, వెళ్ళాడు. ఆ పర్వతంలో ఎక్కడో కూర్చున్నారు వీళ్ళు. ఇప్పుడు రాముడు మంచి పని చేసేది అని అగ్నితో సమానమైన కవచమును ధరించమ్మయ్య, లక్ష్మణుడు మంచి పని చేశాడని కవచం ఇప్పుడు తీసుకున్నాడు. ఏది ఆ అగస్త్యుడు ఇచ్చినటువంటి ఉన్నాయే అవి ఇప్పుడు బయటికి తీశాడు. అవి బయటికి తీసి కవచాన్ని ధరించాడు. ఆ కవచమును ధరించి చీకటిలో పైకి ఎగిసి పడుతున్న అగ్ని వలె ఉండెను. ఆ కవచం అగ్ని వలె ఉన్నదిట. ధనుస్సును పైకెత్తి వింటినారిచే టంకార ధ్వనులు చేస్తున్నాడు. అష్టదిక్కులు నిండిపోతున్నాయి. ఆ చేపను తీసుకొని ధనుస్సు. ఇక దేవతల యుద్ధమునకు చూచడం వస్తున్న, పైనుంచి వస్తున్నారు, సీన్ చూద్దామని. దేవతలందరూ ఎలా ఉంటుందో చూద్దాం యుద్ధం. అయ్యో రాముడు ఓడిపోతే ఎట్లా మన పని, వీడు పోతేనే కానీ మన సంగతి కాదు అని అనుకుంటున్నారు వాళ్ళ ఆశ. సరే, వాళ్ళందరూ కూడా పైన ఉండి స్వస్తి వచనాలు పలుకుతున్నారు ఆకాశంలో ఉండి.
సరే, ఇప్పుడు రాముని చూసి భయంకరులైన రాక్షసులు 14,000 మంది ఉన్నారు. రాముడు ఒక్కడే కదా, ఎట్లా చేస్తాడబ్బా అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక విశేషం, రామునిలో రుద్రశక్తి ఆవహించుట, ఇది విశేషం. ఇది మనకు ఇందుకోసం ఇక్కడ చదువుకోవాలి. ఇది విశేషం ఏంటంటే, ఆ సమయంలో రాములో ఒక అద్భుతమైన తేజస్సు ఆవహించినది. అచ్చట ఉన్న సర్వభూతములు రాముని చూచి కలత చెందినవి, భయపడ్డవి. రాముని చూచి రుద్రుని రూపం వలె ఉన్నాడు రాముడు. గంభీరమైనటువంటి ధ్వనులు చేస్తూ భయంకరమైన కవచములు, ఆయుధములు, ధ్వజములు ఇవన్నీ కూడా ధరించి వాళ్ళు వస్తున్నారు. ఈయన ధనుష్టంకారాలు చేశాడు అని చెబుతున్నాడు. ఇది ఏమిటి ఇక్కడ? ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. రాముడులో ప్రవేశించింది ఏమిటి? రుద్రశక్తి ప్రవేశించింది. రుద్రశక్తి ప్రవేశించి యుద్ధం చేసింది ఎవరు? రుద్రశక్తి యుద్ధం చేసింది. ఇక్కడ అది విశేషం ఏమిటంటే, రుద్రాధ్యాయం ఉంది కదా, అభిషేకం చేస్తావు. రుద్రాధ్యాయం అగ్నా విష్ణు సజోషవర్ధంతు ఆంగిరహ్యుమ్నై వాజేభిరాగతం వాజస్య మే ప్రతిష్ఠ మే ప్రతిష్ఠ మే ధీతిష్ఠ మే పరశ్చ మే లోకశ్చ మే మంది అనే విధంగా మనం మొత్తం ఒక 2 గంటలో ఈ విధంగా రుద్రాధ్యాయం చేసి అభిషేకం చేస్తుంటాం. దానిలో అభిషేకం యొక్క మంత్రాల యొక్క అర్థం ఉంది. ఆ అర్థాలు ఏంటంటే, అంతా కూడా ఆత్మతత్వం, పరమాత్మతత్వం, సమస్తమైనటువంటి జగత్ అంతా ఉంటుంది దానిలో. సామాన్యంగా అర్థం తెలిసినటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ రుద్రాధ్యాయం యొక్క అర్థం తెలిసిన వాళ్ళు సహజంగా ఎక్కువగా కంఠస్థం వచ్చి చేసేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ రుద్రాధ్యాయంలో అన్నమాట. ఆ రుద్రాధ్యాయం మనం చేసామనుకోండి, ఏమిటి ప్రయోజనం? చాలా మందికి రుద్రాధ్యాయం ఇప్పుడు మనకి శర్మకు బాగా తెలుసు. శర్మకు బాగా దీనిలో శర్మను తర్వాతనే రవిశంకరు ఈ రుద్రాధ్యాయం యొక్క విశేషం అంతా ఎక్కువగా ఆ శర్మ అయితే, రవిశంకర్ శర్మ అయితే కార్తీక మాసంలో పెద్ద బ్రహ్మాండం చేసేస్తాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు చేస్తున్నావు అని. చేంజ్ అవుతుంటారంటే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏదైనా చేస్తున్నట్టు, ఏమయ్యా ఎందుకు చేస్తున్నావా ఇదంటే, ఏముందండి పుణ్యం అండి. ఒక మాట మాత్రం నేర్చుకున్నారు జనం. ఏమిటంటే ఒకటే సమాధానం, ఏంట్రా పుణ్యం అండి. ఇంతే, అన్నీ అడుగు పుణ్యమేనండి, ఇంకేం లేదు. ఇది ఆ పుణ్యం అనే ఒక మాట ఒకటి పడేస్తారు. తెలిసి కాదు అంటాం, తెలియకనే. ఆ రుద్రాధ్యాయం యొక్క అర్థం అంతా తెలుసుకొని చేస్తుంటుంటే, గంట సేపు అసలు చేస్తామనుకో, అసలు ఆ రోజుల్లో కూడా చాలదు. అర్థం వెంట పరిగెత్తుతూ ఉంటుంది. కర్మారేభ్యో కులాలేభ్యశ్చవో, ఓ చిన్న ఉదాహరణ. ప్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో, గణేభ్యో గణపతిభ్యశ్చవో. ఏమిటి వాటికి? కర్మారేభ్యో కులాలేభ్య తోటి మన పని అయిపోతుంది. ఎక్కడ మొత్తం ఉపనిషత్తు అంతా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఉపనిషత్తులో చాందోగ్య ఉపనిషత్తు పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ వెంటనే ఆ భావం అంతా కనబడుతుంటుంది వాటికి. ప్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ ఓ నమో నమో, గణేభ్యో గణపతిభ్యశ్చ ఓ నమో నమో అని ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటారు. ఏమిటి వాటి యొక్క అర్థాలు ఏమిటి అని ఆ అర్థం తెలుసుకొని చేస్తుంటుంటే, నీవు మైమర్చిపోయి అన్నం టైం 1 గంట తినాల్సిన 1 గంట కూడా మర్చిపోతావు. అప్పుడు అదే ఉపాసనది. అట్లా అనమాట అది. దానివల్ల ఏంటంటే, ఆ పరబ్రహ్మం యొక్క శక్తి నీలో ప్రవేశించి, నీ మీద ఎవరైతే వస్తున్నారో, ఎవరైనా శత్రువులు ఉంటే, భౌతికంగా శత్రువులు ఒకటి, భౌతికంగా శత్రువులు, ఆంతరికమైనటువంటి శత్రువులు అంటే లోపల ఉన్న కామక్రోధములు అనేటువంటి శత్రువులు, వీళ్ళందరినీ జయిస్తావు అని అర్థం. ఇంతకన్నా కావాల్సింది ఏంటి? అందుకు అభిషేకం చేసేది అందుకు చేస్తారు. అంటే ఏమిటనమాట, నీలో ఉన్నటువంటి ఆ రుద్రశక్తి ఉన్నది చూసా, ఆ సమయంలో నీకు తెలియకుండానే ఆ రాక్షస సంహారం చేసేస్తుంది. అలానే ఆ రుద్రశక్తి ఏం చేస్తుందంటే, నీకు లోపల అంతఃశత్రువులైనటువంటి కామక్రోధములు అనేటువంటి రాక్షసుల మీద యుద్ధం చేస్తుంటుంది. అందుకు శివాభిషేకం, రుద్రాభిషేకం చేసేది అందుకు. అట్లనే ఇక్కడ
రామచంద్రమూర్తి ఈయన రుద్రావతారం పొందాడు. అవి మనం ఏమనుకోవచ్చునంటే రాముడు కూడా ప్రతిరోజు కానీ లేకపోతే ఏదో కొంత సమయంలో మనం ఎట్టయితే అభిషేకాన్ని చేస్తాం, రుద్రాధ్యాయం చదువుకుంటున్నామో, అసలు ఆయనకి మంత్రాలన్నీ వచ్చు కదా, 4 వేదాలు వచ్చు కదా, కాబట్టి రుద్రాధ్యాయం ఆయన చదువుకుంటుంటాడు రామచంద్రమూర్తి. ఆ గోదావరికి పోయి రుద్రాధ్యాయం చదువుకుంటుంటాడు. కాబట్టి ఆ యొక్క శక్తి ఏం చేసింది అనమాట, రాముడిని రక్షించాలి కదా, ఆ రుద్రశక్తి ప్రవేశించింది ఆయనలో. వాస్తవానికి రాముడు చూస్తే అసలు ఈయనకి ఎంతటి సౌమ్యంగా ఉంటాడో, కోపం అనేదే లేదు. జితక్రోధ, ఆయనకున్న 16 లక్షణాల్లో జితక్రోధ ఉంది. మరి జితక్రోధ అనేటువంటి వాడైతే యుద్ధం ఎట్ట చేస్తామండి? యుద్ధం చేయాలంటే అర్థమైంది, నీకు కోపం వస్తేనే కదా చేసేది. మరి ఇక్కడ ఏమిటి, మరి ఎట్లా? ధర్మ సంస్థాపనార్థాయ అప్పుడు కోపం తెచ్చుకోవాలి. ఆ కోపం అంటే రుద్ర రౌద్ర, రుద్రుడిగా తయారు కావాలి. ఎందుకు? ధర్మ సంస్థాపన కోసం. ధర్మ సంస్థాపన అయిపోయిన తర్వాత ఆ రౌద్రాన్ని వదిలేసేస్తారు, ఇంకా అక్కర్లేదు. ఇట్లనమాట ఇది. కాబట్టి ఈయనలో ఆ రుద్రశక్తి ప్రవేశించింది. ఆ రుద్రశక్తి ప్రవేశించేటప్పటికి ఆ దగ్గరలో ఉన్నటువంటి పక్షులు భయపడ్డాయి, జంతువులు భయపడ్డాయి. అంటే ఏమిటనమాట, అంత క్రితం అంత సౌమ్యంగా ఉండి ఆయన దగ్గరకు వచ్చేటువంటివన్నీ కూడా ఇప్పుడు భయపడి పరిగెత్తుతున్నాయి. ఇది మనకి అట్లా అనమాట గొప్ప విషయం. అట్లనే మనం ఆ రుద్రాధ్యాయం పెట్టుకున్నప్పుడు మనకు ఎవడైతే అపకారం చేయాలని అనుకుంటాడో వాడు భయపడతాడని అర్థం. అది అందుకు అభిషేకాలు అది చేసేది. మనకు అపకారం చేసేటువంటి వాడు రాక్షసుడు, వాడు భయపడతాడు. వాడు ఒకవేళ అపకారం చేయడానికి తలపెట్టిన వాడు ఓడిపోతాడు. ఇది ఇందులో ఉన్నటువంటి. అందుకని ఇక్కడ ఎందుకు చెప్పాడనంటే అంత క్రితం చెప్పాడనమాట. ఏమిటంటే సీతారాములు పార్వతీ పరమేశ్వరులుగా ఉన్నారు, గోదావరిలో మునిగి వస్తున్నారు, ఆ విధంగా కనపడ్డారు అని చెప్పాడు. అంటే అర్థమైంది, రాబోయే ఘట్టం ఉన్నది. రామచంద్రమూర్తి ఎంతటి ధర్మాత్ముడో సౌమ్యుడో రాబోతున్నది. ఇంకొక గంటలో ఆయన యొక్క రుద్రావతారం బయటకు వస్తున్నది అని చెప్తున్నాడు. అనగా పరబ్రహ్మము అని చెప్పాం మనం, అద్వైత పరబ్రహ్మం అని చెప్పాం. అద్వైత పరబ్రహ్మం ఈ పుస్తకంలో ఇగో ఇక్కడ కనపడుతున్నది. అంటే ఏంటంటే అద్వైత పరబ్రహ్మం కాబట్టి ఆ పరబ్రహ్మము వివిధ రూపములలో కనపడుతుంటాడు. పరబ్రహ్మం ఒకడే, కానీ ఎక్కడ ఏ సందర్భంలో ఏ ధర్మ సంస్థాపన కోసం ఆ పరబ్రహ్మము ఏ ఏ రూపంలో తీసుకోవాలో ఆ రూపాలు తీసుకుంటుంటాడు. అదే మనకు భగవద్గీతలో ఉన్నటువంటి 11వ అధ్యాయం. 11వ అధ్యాయం అంతా అదే కనపడుతుంటుంది అనమాట. ఆయన యొక్క వివిధ రూపాలన్నీ చూపిస్తుంటాడు. ఆ పరమాత్మ యొక్క వివిధ రూపాలు, దానిలో అన్ని రూపాలు, ఆ రూపాలు చూసారా, ఆ రూపంలో ఏంటో ఆయా సందర్భాల్లో ఆ పరమాత్మ ఆ రూపాలను పొందుతుంటాడు. అలానే ఇక్కడ రామచంద్రమూర్తి రుద్ర అవతారం పొందాడు. ఎంతటి రామచంద్రమూర్తితో చూసుకోండి చివరికి ఎలా తయారయ్యాడు. ఎందుకనంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందువలన ఈయన రుద్రావతారం పొందాడు. ఇప్పుడు పొంది ఈయన రాముడు ఆ రుద్రుడిని ఆవహించుకున్నాడు. ఆ రుద్రుడు వచ్చేసి పడ్డాడు. రుద్ర రౌద్ర, రుద్ర శబ్దం మీద రౌద్ర అని వచ్చింది. రౌద్రంగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు అనేటువంటిది అనమాట. అలా భయంకరంగా ఉన్నాడు ఈయన. ఆయన చూసి వనదేవతలు కూడా భయపడి పరిగెత్తుతున్నారు. అంటే వనమంతా భయపడుతుంది, వనంలో ఉన్నటువంటి ఏ చిన్నదైన ప్రాణి కూడా భయపడుతున్నది. రాముడు అంటే అంత ఇష్టమైనటువంటి ప్రాణులన్నీ భయపడి పరిగెత్తుతున్నాయి. ఆ సందర్భంలో పక్షులు కూడా భయపడుతున్నాయి ఆ రుద్ర రూపాన్ని చూసి. అలా ఉంటున్నది ఈ సందర్భంలో. ఆయన ఇప్పుడు ఇక యుద్ధం, కరుడు సేనతో రాముని పైకి వచ్చాడు. కరుడు వచ్చేసాడు యుద్ధానికి. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమిటనంటే యుద్ధం జరిగింది. దీనిలో వివరంగా చెబుతాను. అయితే ఏమవుతుందంటే ఈయన యుద్ధం చేస్తుంటే, యుద్ధం ఎంతసేపు చేశాడంటే 1 గంట 12 నిమిషాలు చేశాడు. మన లెక్కలో 1 గంట 12 నిమిషాలు.
గంట 12 నిమిషాల్లో ఎంతమందిని చంపాడు? 14,000 మంది రాక్షసుల్ని, రాక్షస నాయకుడైన కరుణ్ణి, దూషుణ్ణి, త్రిశురుణ్ణి వీళ్ళని చంపేసేశాడు. గంట 12 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయినారు. అయితే ఇక్కడ విశేషం ఏం జరిగిందంటే, ఆయన శాపాన్ని వంచి, అంటే ధనుస్సుని వంచి బాణం వేస్తుంటుంటే ఆ చెట్టు చాటు నుండి శూర్పణఖ చూస్తున్నది. ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో అర్థం కావట్లేదు. ఆ ధనుస్సు మండలాకారంలాగా వంచి ఉన్నది, అంటనే ఉన్నది. ఆయన ఒక బాణం వేస్తుంటే ఆకాశంలో చూస్తుంటే అది 10 బాణాలు అవుతున్నది. చాలా భయంకరంగా ఉంది. అప్పుడు ఆ సందర్భంలో చాలా మంది రాక్షసులు, చనిపోయిన 14,000 మంది రాక్షసులు కాకుండా మరియు కొంతమంది రాక్షసులు భయపడి లంకకి పరిగెత్తారు. తర్వాత యుద్ధకాండలో అక్కడ వస్తుంది. లంకకు పరిగెత్తారు. మనం కూడా చేస్తాం రానని లంకకు పరిగెత్తారు. అక్కడ దాక్కున్నారు. ఈ గంట 12 నిమిషాల్లో యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత ఇవి చిన్న విశేషం దీనిలో. రాముడికి అక్కడక్కడ యుద్ధం అయిపోయేసరికి మళ్ళీ మామూలుగా రుద్రం ఉపసంహరించుకున్నాడు. సరే, మామూలుగా ఉన్నాడు. ఆ సీతాదేవిని తీసుకొని ఆ గుహలోంచి బయటకు వచ్చాడు. ఎవరు? లక్ష్మణుడు. ఆ రామచంద్రమూర్తిని చూసి ఆ శ్యామవర్ణం ఉన్నటువంటి అలా రామచంద్రమూర్తి దేహం మీద అక్కడక్కడ ఎర్రని కుంకం లాంటి బొట్లు ఉన్నాయి. బొట్లు పెడితే ఎట్లా ఉంటుంది? అదేమిటవి? గాయాలు చిన్న. అప్పుడు అంటుంది సీత అంటుంది, చూడండి మీ శరీరం అంటే, నాకు ఇదో లక్ష్యం కాదు ఇదంతా, ఇది నేను ఇచ్చినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చాలి, అందుకని చేశాను అని అంటాడు. అట్లా అంటే ఏంటనమాట, ఇది దేనికి సూచన అంటే రాబోయేటువంటి మహాయుద్ధాన్ని సూచన. లంకలో జరగబోయేటువంటి యుద్ధాన్ని మహాసూచన అంటే మొదటి మెట్టిది. అనగా ఏమిటనమాట, రాక్షస సంహారానికి ముందు వీడిని చంపాలి. వీడిని చంపకుండా అక్కడికి పోతే వీడు అక్కడికి వస్తాడు మళ్ళీ అప్పుడు బలం పెరుగుతుంది. అందువల్ల ఏంటంటే ముందు వీడిని పూర్తి చేసేసేయాలి. ఇంకొక విశేషం ఏంటంటే, తర్వాత రాను ఎందుకైనా మంచిదని వాలిని చంపితే కానీ లాభం లేదు. వాలిని కనుక చంపకుండా ఉంటే వాలుడు పరిగెత్తితే మళ్ళీ గందరగోళం పడాల్సి వస్తుంది. కిష్కింధకాండలో వాలిని చంపేశాడు. అంటే ఆ రావణాసురుణ్ణి సంహరించడానికి తగినటువంటి అన్ని ప్లాన్లు వేసుకుంటూ కాలం తీసుకుపోతున్నది పరబ్రహ్మం. ఇది అంతా నడుగుతూ ఉండదు అనమాట. ఇది నడుగుతున్నది ఎవరు? కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అని దీనిలో చెప్పాడు. అదేంటి? గీతలో. అట్లనే రామచంద్రమూర్తి కాలస్వరూపము, కాలాత్మక పరమేశ్వర రామ. మొట్టమొదటి మాట ఏమో శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. ఈ 2 నామములు మనకు ఈ రామాయణంలో నిక్షిప్తమై ఉన్నటువంటిది అనమాట. అట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి రేపు ఈ విషయాన్ని మనం దీర్ఘంగా మనం చర్చించుకుందాం. ఈ రాక్షస సంహారం అనేటువంటిది అట్లా అనమాట. అది అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. వాళ్ళకు వదిలాడైంది 10 నిమిషాలు. శుభం భూయాత్. ఏంటి సందేహాలు? నమస్కారం గురుగారు. నమస్కారం. రికార్డింగ్ ఆఫ్ చేస్తారా గురుగారు? రికార్డింగ్ కట్టేసి నేనే చూస్తా ఏంటి.